హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ ఏంటి అంటే, మేము మూవీకి వెళ్ళామండి. ఏ మూవీకి అంటే మొత్తం వదలరా 2 మూవీకి అయితే వెళ్ళాము. మూవీ వచ్చేసి మాకు 3:25 అలా అండి. సో లంచ్ అయితే ఇంట్లో చేసేసి ఇంకా బయలుదేరిపోతున్నాము, నేను మా వారు మమ్మీ అండి. సో మేము డైట్లో ఉన్నాం కాబట్టి ఫ్రూట్స్ అనేది తీసుకెళ్తున్నాము. నేనైతే ఆరెంజ్ తీసుకెళ్తున్నాను, అలాగే మా వారికి వచ్చేసి పొమోగ్రనేట్ హోల్డ్ చేసి బాక్స్ వేసుకుని పట్టుకెళ్ళిపోతున్నామండి ఫ్రూట్స్ని. సో ఇక్కడైతే నేను మమ్మీ మా వారు లిఫ్ట్ అయితే ఎక్కేసామండి ఇంటి దగ్గర. సో లిఫ్ట్ ఎక్కేసి కిందకి వెళ్ళి పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకుని ఇంకైతే మేమైతే మూవీకి అయితే బయలుదేరిపోతున్నాం అన్నమాట. సో ఇక్కడ నేను హాయ్ చెప్పమంటే మమ్మీ సిగ్గుపడిపోతుంది, అందుకే నవ్వుతుంది అనమాట. ఇక్కడ మా వారు చూడండి. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా డాగ్స్ కూడా బిస్కెట్లు వేద్దామని చెప్పి నేను బిస్కెట్స్ కూడా తీసుకొని వచ్చానండి. సో డాగ్స్ ఉండే బిస్కెట్లు వేసేద్దాము, మళ్ళీ ఈవినింగ్ నైట్ అయిపోతుంది కదా, మళ్ళీ ఈవినింగ్ ఏమి బయటికి వెళ్ళాం కదా అని చెప్పి డాగ్స్ని చూస్తున్నాను అనమాట. సో అక్కడ డాగ్ అయితే పడుకుంది, దాన్ని అయితే పిలుస్తున్నాను. సో అదైతే వచ్చినాయి డాగ్స్కి అయితే బిస్కెట్స్ కూడా వేసాను. తర్వాత వచ్చేసి మేము మూవీకి అయితే బయలుదేరిపోయాం కదా. సో దగ్గరగా ఉండగా ఫుల్ ట్రాఫిక్ అండి, చాలా ట్రాఫిక్ ఉంది. మన అసలు ఒక 20 minutes అలా వెయిట్ చేసాను ట్రాఫిక్లోనే, అంత ట్రాఫిక్ ఉందన్నమాట చాలా. అంటే మేము 3:30కి అలా మూవీ అని చెప్పాం కదా, 3:25కి. సో 3కి అలా అవుతుంది టైం వెళ్ళేటప్పటికి. అప్పుడు స్కూల్స్ అవన్నీ కూడా వదిలేస్తారు కదా, ఇంక అందుకు ఫుల్ రష్ ఉంది. ఇక్కడ వచ్చేసి స్కూల్ టైమింగ్స్ వేరే ఉంటాయండి, మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అలా ఉంటాయి. సో 3 కల్లా వచ్చేస్తారు పిల్లలందరూ. సో తర్వాత అయితే మేము పీవీఆర్లో మూవీ బుక్ చేసుకున్నాము. ఇక్కడ పెద్ద మిలీనియం మాల్ అని ఉంటుంది, ఆ మాల్లో. సో ఆ మాల్కి అయితే వచ్చామండి. సో టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసి కార్ కాబట్టి 40 రూపీస్ అండి, బైక్ అయితే 20 రూపీస్ అన్నమాట. సో టికెట్ తీసేసుకుని ఇంకా పార్కింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇది మా హస్బెండ్ ఆఫీస్ దగ్గర అన్నమాట మాల్ ఇది. ఇంటి దగ్గర నుంచి మాకు ఒక 20 to 25 minutes పడుతుంది అన్నమాట మాల్కి. సో ఇక్కడైతే పార్కింగ్ అయితే వచ్చేసాం. పార్కింగ్లో అయితే కార్ పార్క్ చేసి ఇంక మన మాల్లోకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మేము ఇంకా ట్రాఫిక్లో చాలాసేపు ఉండిపోయాం కదా, 20 minutes అలా అక్కడ టైం పట్టేసింది. ఇంకా డైరెక్ట్ మేము మూవీలోకి అయితే వెళ్ళిపోతున్నామండి, టైం అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ ఎక్స్లేటర్స్ ఉంటాయి, ఎక్కువ ఎక్స్లేటర్స్ యూజ్ చేస్తారు అందరూ లిఫ్ట్ కన్నా. సో ఎక్స్లేటర్ ఎక్కేసి మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా వారైతే ముందు వెళ్ళిపోతున్నారు, నేను మమ్మీ ఇంకా వెనకాల అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఈ మాల్లో అయితే ఫుల్ షాపింగ్ ఉంటుందండి, టాయ్స్ అని, డ్రెస్సెస్ అని, లేడీస్ కానీ ప్యాంట్లూమ్స్, మ్యాక్స్, బీబా ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్లే ఏరియా ఉంటుంది, టైమ్ జోన్ ఉంటుంది, ప్లే జోన్ ఉంటుంది, చాలా ఉంటాయండి. ఇంకా అయితే ఇది జూ అండి, పిల్లల జూ అన్నమాట, ప్లే జూ అని చెప్పి ఉంది. అవి యానిమల్స్ మీద కూర్చుంటే అవి ఊగుతూ ఉంటాయి మేడం, జూ టైం అని ఉంది కదా, అది చాలా బాగుంది. అది ఇది మీ వీక్ డేస్ కాబట్టి ఖాళీగా ఉందండి, అదే వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. మేమైతే ఇంకా వచ్చి ఇంకా లిఫ్ట్ ఎక్కేస్తున్నామని టైం అయిపోతుంది. ఎక్స్లేటర్ ఎక్కితే అలా ఎక్కి వెళ్ళాలి పై వరకు, 3rd floor 4th floor. ఇంకా 1st floor వరకు ఎక్స్లేటర్ ఎక్కి తర్వాత అయితే లిఫ్ట్ ఎక్కేసి ఇంక మూవీస్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో పైకి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి, మెక్డొనాల్డ్స్, KFC, మోమోస్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మేమైతే పీవీఆర్కి అయితే వెళ్ళిపోతున్నామండి, మూవీస్కి టైం అయిపోతుంది అని చెప్పి. అయితే చెకింగ్ చేయించేసుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. వెళ్ళిపోయాక లోపల కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. ఫుడ్ అయితే చాలా కాస్ట్లీ, చెప్పాను కదా ఒకసారి మీకు పెట్టాను కదా. వాటర్ బాటిల్ వచ్చేసి లీటర్ వాటర్ బాటిల్ మనకు బయట 20-30 రూపీస్ దొరుకుతుంది, ఇక్కడ 100 రూపీస్ అన్నమాట.
అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని ఉందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఉంది కదా, ఆర్వో వాటర్. సో ఇదైతే ట్యాప్స్ అయితే ఇలా పెట్టారండి, చాలా వెరైటీగా ఉంది. బటన్ నొక్కితే వాటర్ వచ్చింది, అలా నోట్తో తాగాలి, గ్లాసులు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇది నేను షార్ట్లో కూడా పెట్టానండి, ఎవరైనా చూడకపోతే చూడండి వెళ్ళి. ఇంకా వాటర్ తాగేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మూవీ అయితే ఏం స్టార్ట్ అవ్వదు, కరెక్ట్ టైంకే వచ్చేసాము. ఇక్కడ థియేటర్ కూడా చాలా బాగుంటుంది, సీటింగ్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, సీట్లు చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. సో జనం అయితే వస్తూ ఉన్నారన్నమాట, మేమైతే వెళ్ళి ఇంకా కూర్చున్నామండి. కూర్చుని కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం, నేను మా వారు మమ్మీతో. చూడండి తర్వాత ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యలో బ్రేక్ అది కూడా వచ్చింది, ఇంకా బయటకి ఏమి వెళ్ళలేదండి బ్రేక్లో కూడా. తర్వాత మూవీ అయిపోయింది, మూవీ అయిపోయిన తర్వాతకి బయటకు అయితే వచ్చేసాము. మూవీ అయితే చాలా చాలా బాగుందండి, ఫుల్ కామెడీ అండి. నాకు మత్తు వదలరా 1 కన్నా మత్తు వదలరా 2 అయితే ఫుల్ బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంది మూవీ. సో మూవీ అయిపోయి ఇంక బయటకు వచ్చేసి ఇంకా లిఫ్ట్ ఎక్కేసి ఇంక మేమైతే వెళ్ళిపోతున్నామండి. మూవీ అయినప్పటికీ 7 అలా అవుతుందండి, ఇంకా 7 అలా అవుతుంది కదా అని చెప్పి ఇంకా మా మమ్మీ ఏం తినలేదు కదా, ఇంక ఈవినింగ్ కూడా మధ్యాహ్నం లంచ్ చేసిందంటే ఇంకేమన్నా స్నాక్స్ కానీ అలా తిందాం అనుకున్నాం, కానీ ఏం తినలేదు. ఇంకా డైరెక్ట్ ఇంకా డిన్నర్ చేసేద్దాం అనుకున్నాము. సో వెళ్ళే దారిలో అయితే ఫలూడా ఉంటుందండి, ఆ ఫలూడా అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా బాగుంటుంది ఫలూడా. ఇక్కడ వెలుగుగా ఉంది కదా, ఇక్కడ పూణేలో ఏంటంటే 8 అయితే కానీ చీకటి పడదండి, టైం వచ్చేసి 7 అవుతుంది, ఇంకా వెలుగుగానే ఉంటుంది. 27 అవుతుంది, ఇంకా వెలుగుగా ఉంది. 8కి చీకటి పడుతుంది. సో నాకు ఇష్టం అని చెప్పాను కదా వెళ్ళే దారిలో ఫలూడా. ఈ ఫలూడా దగ్గర బాదం మిల్క్ అని చాలా ఇష్టం నాకు. మా మమ్మీకి అసలు బాదం మిల్క్ ఇష్టం ఉండదు, ఫలూడా కూడా ఇష్టం ఉండదు. నేను మా వారు అయితే బాదం మిల్క్ తీసుకున్నాం, మమ్మీకి అయితే నేను కోన్ ఐస్ క్రీమ్ అంటే మామూలుగా స్కూప్స్ పెడతారు కదా మామూలుగా పేపర్ ఐస్ క్రీమ్లో, అదైతే తింటానని చెప్పింది. తనకి మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను, నేను మా వారు అయితే బాదం మిల్క్ తీసుకున్నాం. ఇదైతే మమ్మీకి తీసుకున్న ఐస్ క్రీమ్, తనకి ఐస్ క్రీమ్ ఇష్టం మ్యాంగో ఫ్లేవర్. తర్వాత అయితే ఇంకా మమ్మీ ఏం తెలియదు కదా అని చెప్పి డైరెక్ట్ డిన్నర్కి అయితే వచ్చేసామండి. నేనైతే ఫ్రూట్స్ తినేసాము, అయినా కూడా మమ్మీ ఉంది కదా, మమ్మీ ఒక్కతే తినలేదు కదా అని చెప్పి కంపెనీకి నేను మా జస్ట్ ఒక్కొక్క రోటీ వేసుకున్నాం అంతే. మమ్మీకి బట్టలు అవి తీసుకున్నాం, దాల్ తడక ఇంకా బాయిల్డ్ ఎగ్ మసాలా మాట తీసుకొని ఇంకా తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చామండి. ఇది ఇంటి దగ్గర అండి రెస్టారెంట్, చాలా డాబా అన్నమాట, రెస్టారెంట్ కదా డాబా, సాయి సాగర్ డాబా అని ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంటికి అయితే వచ్చామండి ఇంకా. సో ఇదే అండి ఈరోజుకి వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.